టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. రుషికొండ మీద రిసార్ట్ కట్టడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టడం ఎవరి కోసం? అందరికీ నమస్కారం. నా పేరు నాగూర్ శివాజీ, టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. నిన్న భీమిలి నియోజకవర్గంలో రుషికొండ ప్రాంతానికి మాజీ మంత్రివర్యులు భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు, అలాగే జనసేన భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్ గారు, అలాగే బీజేపీ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జు రామనాయుడు గారు, అలాగే నాయకులందరూ కూడా నిన్న పర్యవేక్షించడం జరిగింది. నిన్న ఆ రాజ్కోట మహల్లో చాలా అద్భుతంగా కట్టడం అయితే బాగా చేశారు, కానీ అది దేనికి సంబంధించిందనేది ఈరోజు తల పట్టుకునే పరిస్థితికి ఈరోజు వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి నన్ను నమ్మండి, మీకు ఇచ్చేస్తాను వచ్చేస్తానని పేద ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టి ఇలాట రుషికొండ మంచి రెస్టారెంట్ ఉంటే దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ఇలాంటి కట్టడాలకు పరిస్థితి తీసుకొచ్చాడు. దాని మీద హరిత రిసార్ట్ అనే దీని మీద గవర్నమెంట్కి ఎంతో కొంత అమౌంట్ వచ్చేది. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు దగ్గర 500 కోట్లు కూడా ఖర్చు చేసి ఆ కట్టడాలని కట్టారు. అది దేనికి కూడా సంబంధించింది కూడా కాదు. గతంలో మీ పత్రికా విలేకరులు కానీ ఇంకా మరొకరు ఎవరు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏ నాయకులైనా కూడా వెళ్ళి చూసొద్దాం ఏంటి పరిస్థితి అంటే 30 అడుగులు 40 అడుగులు బారికాట్లు పెట్టేసి వెళ్ళనివ్వకుండా ప్రయత్నం చేశారు. అలాగే ఆ దగ్గర 500 కోట్ల రూపాయలు కూడా పెద్ద దుర్వినియోగం చేస్తారు. ఎవరికి ఎంత ఇచ్చారో ఎంత చేశారో కూడా పరిస్థితులు అక్కడ చూస్తుంది ఒకలా ఉంది, ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఒకలా ఉంది. అది ఆల్రెడీ కోర్టుకు కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టు కమిటీ కూడా ఏర్పాటు చేస్తే కోర్టు కమిటీలో కూడా 500 కోట్లు ఖర్చు చేశారని తెలియజేశారు. కానీ అది ఈరోజు దేనికి కూడా ఒక కమిటీ హాల్ అయినా లేదంటే ఒక ఆఫీస్కైనా పెట్టడానికైనా ఇంక దేనికైనా పెట్టడానికి కూడా చెందలేని పరిస్థితిలో ఉంది. దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ ఉన్న భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు దాన్ని పరిశీలించి దాన్ని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటన ఉంది, అది చూసుకొని దాన్ని బట్టి ఏంటి ఆ మహాలకి ఏం చేద్దాం అన్నది ఒక ఆలోచనలో ఉంది. ఈ పేద ప్రజలను జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని ఇబ్బంది పెట్టి ఇంతవరకు తీసుకొచ్చాడు. యువత జీవితాలతో ఆడుకున్నాడు, కార్మికుల జీవితాలతో ఆడుకున్నాడు, చాలా ఇబ్బందులు పెట్టాడు ఈ 5 సంవత్సరాలు. ఓటు అనే ఆయుధంతో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి ఈరోజు 11 సీట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రతిపక్షం లేని పరిస్థితికి వచ్చింది. ఇలాంటి దుర్మార్గుడు మరి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిలోకి రాకూడదు. మరొకసారి ఇలాంటి ఇబ్బందులు మనం పడకూడదు అంటే మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఆ నాయకుడిని మంచి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే కష్టకాలంలో ఆదుకునే వ్యక్తి పవన్ అన్న ఒక ఆయన కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారంట, మాటకు కట్టుబడి ఉన్న వ్యక్తి. ఆయన అలా చెప్పిన దీంతో ప్రతి నాయకుడు కూడా ఏదైనా అన్యాయం చేశారు, ఇలా కట్టడాలు చేశారు, లేకపోతే ఇలాగ ఇచ్చేశారని అంటే వెళ్తే ప్రతి ఒక్కరి మీద హౌస్ అరెస్టులు చేయడం, కార్యకర్తలను ఇబ్బంది పడడం, నాయకులను ఇబ్బంది పడడం, అనేక రకాలుగా అన్నా క్యాంటీన్లు తీసేయడం, చాలా ఇబ్బందులు పెట్టారు. ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారనే ఒక ఆలోచనతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నాం. ఇక్కడ రాజధాని పెడతానన్నారు, అక్కడ అమరావతి తీస్తారు. చాలా ఇబ్బందులు పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని. వీళ్ళకి బుద్ధి చెప్పాలని ఒక ఆలోచనతో
విశాఖ కూడా రాజధాని మాకు అవసరం లేదని ఒక ఆలోచనతోని ఇక్కడ ప్రతి టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలని, ఎంపీలని గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అవినీతి పనులు ఇంకెన్ని చేసి ఉంటారు? ఇంకెన్ని చేశారంటే దీనికి కూడా ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తారు. రేపో మాపో కమిటీ కూడా ఏర్పాటు చేసి దీని మీద ఒక నివేదిక ఏర్పాటు చేస్తేనే కానీ ఈయన ఎన్ని అక్రమాలు, ఎన్ని దందాలు చేశాడనేది కూడా ఇంకా రావాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ అనేది, ఆ గవర్నమెంటే ఒక ప్రజావేదిక కూడా ఒక గవర్నమెంట్ ధనంతోనే కట్టిందే. ఆ ప్రజావేదికని కూడా కూల్చివేయడం అంటే చాలా దుర్మార్గం. ఇలాంటివి చాలా చేశారు. ఇంకా ఈ భూ అక్రమాలు, దందాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి 5 సంవత్సరాల్లో. ఈ నాయకులు, వీళ్ళ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్ని చేశారు అన్నీ కూడా బయట పెట్టే రోజులు వస్తాయి. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు అలానే మంత్రి పదవులు ఇచ్చారు. అతను ఎలా చేస్తారంటారు? ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఆయన నమ్మారు, చంద్రబాబుని నమ్మారు. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంటుందని ఒక ఆలోచనతోనే వాళ్ళని గెలిపించారు. ఉత్తనే గెలిపించరు కదా. కంపల్సరిగా అన్ని విధాలుగా కూడా న్యాయం చేస్తారని యువతకు కానీ, మహిళలకు కానీ, కార్మికులకు కానీ అందరికీ కూడా న్యాయం చేస్తారని నా యొక్క ఆలోచన. కొన్ని ప్రభుత్వ ఆఫీసులలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా పెడుతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏముంది, కష్టపడే వ్యక్తి, మనకు తోడుండే వ్యక్తి. నాకు తెలిసినంత వరకు రాజకీయంలో ఎవరినైనా మనం సామాన్యంగా చూస్తాం కదా, లోకల్ రాజకీయాలు కూడా ఎవరైనా ఎదుగుతున్నారంటే తొక్కాలని ఒక ఆలోచనలో ఉంటారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి, ఆయన 10 మంది ఎదగాలని ఒక ఆలోచనతో ఉన్న నాయకుడు కాబట్టి, పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో మాకు అండగా ఉన్నాడు. నేను జైల్లో ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు పెట్టి ఇచ్చేశారు. అలాంటి టైంలో కూడా నాకు ఆదుకున్నాడు. ఇలాంటి నాయకుడు ముందుకు రావాలి, అలాంటి వ్యక్తిని మనం మర్చిపోకూడదని ఒక ఆలోచనతోనే ఆయన ఫోటో కూడా పెట్టడం జరిగింది.